2010కి వచ్చేటప్పటికి ఇండియాలో చెవ్రోలెట్కి 6% మార్కెట్ షేర్ ఉండేది. కానీ 2015కి వచ్చేటప్పటికి అది 1%కి పడిపోయింది. అండ్ 2011లో చెవ్రోలెట్ కంపెనీకి ఇండియాలో 9th సేల్స్ మార్కెట్గా ఉండేది. కానీ 2017కి వస్తే ఇండియాని వదిలేసి చెవ్రోలెట్ వెళ్ళిపోయింది. చెవ్రోలెట్కి ఇండియాలో ఫెయిల్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్కెట్ని సరిగ్గా అనలైజ్ చేయకపోవడం. కస్టమర్కి ఎలాంటి మోడల్ కావాలి, ఏ ప్రైస్ రేంజ్లో కావాలి, అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ చెవ్రోలెట్ అందులో ఫెయిల్ అయింది. అలా మార్కెట్ని అనలైజ్ చేసి సక్సెస్ అయిన కంపెనీల్లో కియా కూడా ఒకటి. ఎందుకంటే కియా ఇండియాకి రాకముందే ఇండియన్ మార్కెట్ని అనలైజ్ చేసింది అండ్ లాంచ్ చేసిన ఫస్ట్ మోడల్ అయిన కియా సెల్టోసే మంచి సక్సెస్ అయింది. అండ్ నెంబర్ 2 వచ్చేటప్పటికి ఓల్డ్ టెక్నాలజీని యూజ్ చేయడం. చెవ్రోలెట్ కార్స్లో ఓల్డ్ టెక్నాలజీ ఇంజన్స్ వాడడం వల్ల ఇంజన్స్కి ఎఫిషియన్సీ సరిగ్గా ఉండేది కాదు. అండ్ దానివల్ల కస్టమర్స్ని సరిగ్గా సాటిస్ఫై చేయకపోవడం వల్ల చెవ్రోలెట్ కంపెనీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కార్ మోడల్స్. చెవ్రోలెట్ కంపెనీకి మెయిన్గా 3 కార్ మోడల్స్ ఉండేవి. కస్టమర్స్ ఆ 3 కార్ మోడల్స్లోనే ఏ కార్నైనా ఎంచుకునేవాళ్ళు. సో ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా కస్టమర్స్ని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. అండ్ ఏ మోడల్ అయినా కస్టమర్కి వాల్యూ ఫర్ మనీ అనిపించాలి. అప్పుడే ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. కానీ ఈ 3 మోడల్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు వేరే బ్రాండ్కి కస్టమర్ షిఫ్ట్ అయ్యేవాడు. సో దానివల్ల చెవ్రోలెట్కి చాలా లాసెస్ వచ్చాయి. అండ్ తర్వాత రీజన్ వచ్చేసి చేంజింగ్ ఆఫ్ లీడర్షిప్. చెవ్రోలెట్ కంపెనీ ఇండియాకి వచ్చినప్పటి నుంచి అంటే 2003 నుంచి 2017 వరకు ఈ 13 ఇయర్స్లో 9 మంది సీఈఓల్ని మార్చింది. అలా ఫ్రీక్వెంట్గా సీఈఓస్ని మార్చడం వల్ల ఇండియాలో చెవ్రోలెట్ మార్కెట్ దెబ్బతిన్నది. ఎందుకంటే లీడర్షిప్ని మార్చడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఒక సీఈఓ లేకపోవడం. అండ్ కాంపిటేటివ్ కంపెనీస్లో నెంబర్ 1గా ఉన్న మారుతి సుజుకి మాత్రం ఇండియాకి ఎంటర్ అయినప్పటి నుంచి కేవలం 5 సీఈఓస్నే మార్చింది. తర్వాత రీజన్ వచ్చేసి చెవ్రోలెట్ 20 ఇయర్స్లో 20 డిఫరెంట్ కార్ మోడల్స్ని లాంచ్ చేసింది. కానీ అందులో 10 మోడల్స్ అనేవి ఫెయిల్ అయిపోయాయి. అంటే వీళ్ళు కరెక్ట్గా కార్ మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఇండియాలో ఫెయిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి క్యాచింగ్ ద ట్రెండ్. చెవ్రోలెట్ కంపెనీ మార్కెట్లో వచ్చిన కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది. అండ్ కొత్త టెక్నాలజీస్ తగ్గట్టుగా వాళ్ళ కార్స్ మోడల్ని లాంచ్ చేయలేకపోయింది. అండ్ ముందు చెప్పినట్టుగానే ఇంజిన్ ఎఫిషియన్సీ బాగోపోవడం వల్ల కంపెనీ బాగా లాస్ అయింది. కానీ ఇంజిన్ ఎఫిషియన్సీని బాగా క్యాష్ చేసుకున్న టొయోటా కంపెనీ మాత్రం బాగా సక్సెస్ అయింది. టొయోటా కంపెనీ ఇంజిన్ ఎఫిషియన్సీ బాగుండడం వల్లే చాలా బాగా హిట్ అయింది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి నెట్వర్క్ని కోల్పోవడం. నెట్వర్క్ అనగానే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది. అదే మోర్ నెట్వర్క్ ఈజ్ మోర్ నెట్వర్త్. చెవ్రోలెట్కి స్టార్టింగ్లో 400 టచ్ పాయింట్స్ ఉండేవి. టచ్ పాయింట్స్ అంటే ఒక కస్టమర్కి అండ్ బ్రాండ్కి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ లాంటిది. టచ్ పాయింట్స్ అనేవి బోత్ ఫిజికల్గాను అండ్ ఆర్టిఫిషియల్గాను ఉంటాయి. అయితే మారుతి సుజుకీకి 1200 టచ్ పాయింట్స్ ఉండేవి. ఫర్దర్గా చెవ్రోలెట్కి టచ్ పాయింట్స్ అనేవి 400 నుంచి 200కి కోల్పోయింది. దీనివల్ల సేల్స్ అనేవి పడిపోయాయి. సో దీనివల్ల చెవ్రోలెట్ యొక్క డీలర్స్ అనేవాళ్ళు వేరే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకొని చెవ్రోలెట్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ చెవ్రోలెట్ డీలర్స్ని కోల్పోవడం వల్ల కూడా బాగా లాస్ అయింది. అండ్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఒక సైడ్ పెట్టండి. ఇవన్నీ నేను ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి తెలుసుకున్నవే. అండ్ ఇప్పుడు నాకు పర్సనల్గా ఒక పాయింట్ అనిపిస్తుంది. అదే చెవ్రోలెట్ అనే పేరు స్పెల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో ఇలా స్పెల్ చేయడానికి కష్టంగా ఉండడం వల్ల కూడా చాలామందికి ఈ పేరు గుర్తుండదు. సో అలా దీని పేరెంట్ కంపెనీ అయిన జనరల్ మోటార్స్ అనే పేరు పెట్టే కార్స్ని సెల్ చేసి ఉంటే జనరల్ మోటార్స్ అనే పేరు ఈజీగా ఉంది కాబట్టి కస్టమర్స్లో ఈ పేరు చాలా బాగా గుర్తుంటుంది. సో వీళ్ళు అలా చేయకుండా చెవ్రోలెట్ అనే పేరుతోనే వీళ్ళు బ్రాండింగ్ని స్టార్ట్ చేశారు. అండ్ చెవ్రోలెట్ లోగో విషయానికి వస్తే ప్లస్ షేప్లో ఈజీగా ఉండడం వల్ల ఇది సింపుల్గా గుర్తుంటుంది. కానీ చెవ్రోలెట్ అనే పేరే బాలేదు. ఎంత చెవ్రోలెట్ కంపెనీని లూయిస్ చెవ్రోలెట్ అయినా స్టార్ట్ చేసిన చెవ్రోలెట్ అనే పేరు పెట్టడం వల్ల కంపెనీ పేరు ఈజీగా గుర్తుండలేదు. నా ఫీలింగ్ ఏంటంటే చెవ్రోలెట్ని జనరల్ మోటార్స్ అనే పేరుతోనే సెల్ చేసి ఉంటే చాలా బాగా హిట్ అయ్యేది. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.